వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 4 ఇంగ్లీష్ త్రూ పిక్చర్స్. ఈ వీడియోలను మీరు పూర్తిగా చూసినట్టయితే మీరు ఇంగ్లీషు స్కిల్స్ పెంచుకోవచ్చు, మరి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు కూడా. సో ఇక్కడ లెఫ్ట్ పిక్చర్ చూసినట్టయితే దట్ ఈజ్ యువర్ హ్యాట్, ఇట్ ఈజ్ ఆన్ ద టేబుల్. అది నీ టోపీ, అది టేబుల్ పైన ఉంది. ఇక్కడ ఇట్ అనేది ప్రణౌను మనకు హ్యాట్కి బదులుగా వాడడం జరిగింది. నెక్స్ట్ రైట్ సైడ్ చూసినట్టయితే దోస్ ఆర్ యువర్ హ్యాట్స్, దే ఆర్ ఆన్ ద టేబుల్. మరి ఇక్కడ ప్లూరల్ ఫామ్ కాబట్టి దోస్ ఆర్ యువర్ హ్యాట్స్, అవి నీ టోపీలు, అవి టేబుల్ పైన ఉన్నవి. నెక్స్ట్ చూసినట్టయితే దీస్ ఆర్ మై హ్యాండ్స్, ఇవి నా చేతులు అని చెప్తున్నాడు. దిస్ ఈజ్ మై రైట్ హ్యాండ్, ఇది నా కుడి చేయి. దిస్ ఈజ్ మై లెఫ్ట్ హ్యాండ్, ఇది నా ఎడమ చేయి అని చెప్తున్నాడు. మరి రైట్ సైడ్ చూసినట్టయితే దోస్ ఆర్ యువర్ హ్యాండ్స్, అవి నీ చేతులు. దట్ ఈజ్ యువర్ రైట్ హ్యాండ్, అది నీ కుడి చేయి. దట్ ఈజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, అది నీ ఎడమ చేయి అని ఈ విధంగా దూరం ఉన్నప్పుడు దట్ దోజ్ అనేది వాడాలి. నెక్స్ట్ పిక్చర్ చూసినట్టయితే హిజ్ హ్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్, అతని టోపీ టేబుల్ పైన ఉన్నది. ఆన్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ హీ విల్ టేక్ హిజ్ హ్యాట్ ఆఫ్ ద టేబుల్. ఇక్కడ ఫ్యూచర్ టెన్స్, విల్ అనేది విల్ షెల్ ఫ్యూచర్ టెన్స్ అని తెలియజేస్తే, మరి ఫ్యూచర్ టెన్స్ అనేది భవిష్యత్తులో జరిగే విషయాలను హీ విల్ టేక్ హిజ్ హ్యాట్ ఆఫ్ ద టేబుల్, అతను టేబుల్ పైన ఉన్న టోపీని తీస్తాడు, అంటే ఫ్యూచర్లో చేస్తాడు అనేది అర్థాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పిక్చర్లో ఈజ్ టేకింగ్ ఇట్ ఆఫ్ ద టేబుల్, అతను టేబుల్ పైన ఉన్న టోపీని తీస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్, అంటే వర్తమాన కాలం. ఇక్కడ ఈజ్ టేకింగ్ ఇట్ ఆఫ్ ద టేబుల్, తీస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఈ టూక్ ఇట్ ఆఫ్ ద టేబుల్, ఇక్కడ టేక్ టూక్ అయితే అంటే పాస్ట్ టెన్స్, ఇక్కడ అంటే జరిగిపోయిన కాలం. ఈ టూక్ ఇట్ ఆఫ్ ద టేబుల్, ఇప్పుడు ఆ టేబుల్ పైన టోపీని ఆల్రెడీ తీసేశాడు కాబట్టి ఈ టూక్ ఇట్ ఆఫ్ ద టేబుల్. ఇవి టెన్సెస్ అనేవి మనం ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ఉపయోగపడతాయి. సో ఇక్కడ టెన్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ పిక్చర్లో హీ విల్ పుట్ హిజ్ హ్యాట్ ఆన్ హిజ్ హెడ్, అతను తన టోపీని తలపై పెట్టుకుంటాడు. హీ విల్ పుట్ హిజ్ హ్యాట్ ఆన్ హిజ్ హెడ్. రైట్ సైడ్ చూసినట్టయితే ఈజ్ పుట్టింగ్ హిజ్ హ్యాట్ ఆన్ హిజ్ హెడ్, ఆల్రెడీ ఇప్పుడు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కంటిన్యూస్ వర్తమాన కాలం. హీ ఈజ్ పుట్టింగ్ హిజ్ హ్యాట్ ఆన్ హిజ్ హెడ్. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే హీ పుట్ హిజ్ హ్యాట్ ఆన్ హిజ్ హెడ్, హీ పుట్ ఇట్ ఆన్, అతను తన టోపీని తలపై పెట్టుకున్నాడు. నెక్స్ట్ రైట్ సైడ్ చూసినట్టయితే ఇట్ వాజ్ ఆన్ ద టేబుల్, అంతకుముందు వాజ్ అనేది ఇక్కడ పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయిన కాలం. ఇట్ వాజ్ ఆన్ ద టేబుల్, అంతకుముందు టోపీ ఎక్కడ ఉండే, టేబుల్ పైన ఉండే. సో ఇట్ వాజ్ ఆన్ ద టేబుల్, నౌ ఇట్ ఈజ్ ఆన్ హిజ్ హెడ్, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇట్ ఈజ్ ఆన్ హిజ్ హెడ్. నౌ హ్యాట్ ఈజ్ ఆన్ హిజ్ హెడ్. ఆన్ అనే ప్రిపోజిషన్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే హీ విల్ టేక్ హిజ్ హ్యాట్ ఆఫ్ హిజ్ హెడ్, మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ టెన్స్. హీ విల్ టేక్ హిజ్ హ్యాట్ ఆఫ్ హిజ్ హెడ్, అతను తన తలపై ఉన్న టోపీని తీస్తాడు. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి హీ ఈజ్ టేకింగ్ హిజ్ హ్యాట్ ఆఫ్ హిజ్ హెడ్, తను తీస్తూ ఉన్నాడు, మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. హీ ఈజ్ టేకింగ్ హిజ్ హ్యాట్ ఆఫ్ హిజ్ హెడ్. ఈ విధంగా టెన్సెస్ అంటే ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఎలా మాట్లాడాలి, జరిగిపోయిన దాన్ని ఎలా మాట్లాడాలి, భవిష్యత్తులో జరిగేదాన్ని ఎలా మాట్లాడాలి కూడా ఇక్కడ మనకి ఈ బొమ్మల ద్వారా ఈజీగా అర్థమవుతుంటుంది. హిజ్ హ్యాట్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్, నౌ వేర్ ఈజ్ హిజ్ హ్యాట్, హిజ్ హ్యాట్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్. ఇప్పుడు అతని టోపీ అతని చేతిలో ఉంది. ఇట్ వాజ్ ఆన్ హిజ్ హెడ్, ముందు ఏముండే, ఇట్ వాజ్ ఆన్ హిజ్ హెడ్, అది అతని తలపై ఉండే ఫస్ట్. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి హీ టూక్ హిజ్ హ్యాట్ ఆఫ్, అతను టోపీని తీసేశాడు, ఆల్రెడీ పాస్ట్ టెన్స్ జరిగిపోయింది. నౌ వేర్ ఈజ్ హ్యాట్, ఇట్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్, ఇప్పుడు ఆ టోపీ అతని చేతిలో ఉంది. నౌ ఇట్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్. ఈ విధంగా టెన్సెస్ మనకు ఉన్నాయి. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే.